వాసమసరు మీసం వాడిగా ఎక్కడ వంగిపోయినట్టే అని అలా నాది మాటలు అన్నది. మొదలు ఎక్కడ వచ్చిన బావా, నేను ఎక్కడ కింద పడిన బావా, నేను ఎక్క చీరగట్టు బావా, నేను ఎక్కడ ఇక్కడ నడుగు బావా అంత పేరు నాల వచ్చిందిరా. ఎన్నెలు లేదు ఎండుకుంట నుంచి లగ్గం సప్పుడు వస్తుంది. అది ఎక్కడి సప్పుడు కావచ్చు. ఒకవేళ మన మసలు లగ్గమా ఎవరు లగ్గము మనకున్నదిరా మధ్య రంగం ఉల కూర్చు. ఆ మధ్య రంగం ఎక్కి చూస్తే ఎర్ర చీమ కింద పడ్డగాని కనిపిస్తాడా. అది ఎక్కడ సప్పుడు కావచ్చు. తమ్ముడా తమ్ముడా పోయి తమ్ముడు ఎవరు సప్పుడు కావచ్చు, ఎవరి పెళ్లి కావచ్చు, ఎవరి పేరు మొత్తం రాజ్యం దద్దరిస్తుంది, మాత్రం ఊరు దద్దరిస్తుంది. సప్పుడు చేస్తుంది. మనకున్నది మధ్య రంగం మూలకు ఎక్కి అది ఎక్కడి లెక్కం సప్పుడు ఎవరి లెక్కం సప్పుడు చూడరా నా సప్పుడాలు అనగాడి ఎప్పుడు వరకల్లా ఇద్దరు తమ్ములైనా మధ్య రంగం ఎక్కి అన్నదు శ్రమణ మూల శ్రమణ వరకు ఇద్దరు తమ్ములైనా అరమడి తప్పుడు రాబట్టి ఎక్కడ తప్పుడు రా తమ్ముడా వెళ్ళిపోయి చూసిన మన అన్నగాడు ఎప్పినాడు సుత్తవారి ఇద్దరు అన్నదమ్ములైనా వెళ్ళిపోతున్నారయ్యా ఓ పెద్దలారు. అన్నగారి దగ్గరికి వెళ్ళిపోతామని ఇద్దరు
శివపురి పట్నం లోపల మన మతం ఎల్లమ్మ పెళ్లి ఎల్లమ్మ పెళ్లి ఎవరిని పెళ్లి చేసుకుంటువే పెళ్ళి అయిందా రకమైంది నన్ను కాదని ఎవరిని చేసుకుంటారా పెళ్ళి అది నన్ను అనరా అని మాటలు అన్నప్పుడు మోదోళ్ళు లెక్కలు వచ్చినావు బాబా ఆడదాని లెక్కల కింద పడ్డావు బాబా నేను పెట్ట చీర కట్టు నేను దొడగరా ఇక్కడ దొడుగు నేను పెట్టాక అతను పెట్టు చల్లతో తాళం చేస్తే చల్లబడిపోయిండ్రా నీళ్ళు చాలా పండుగ పెట్టే జలకమాడం అని చెప్పారు అర్థమైంది రేపు రాగేలాడు సిద్ధం చేస్తురండి తెల్లాడితే రాగేలాట అన్ని సిద్ధం చేస్తురే లగ్గమైతుందని నాగేళ్ళు ఆపుతా నాగేళ్ళు అయితే 16 పండుగ ఆపుతా అనండి కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నారా నోముకున్నోని పూరలు నోసుకున్నోడు తింటాడాట ఒకటే ఇది కదా నాగేది కాదే సరే నాగేళ్ళి ఆపకపోతే నా పేరు కార్తీక రాజును కాదు కానీ నా అత్త ఏం చేస్తుంది నా మామేం చేస్తుండు ఇప్పుడే పాపనేశం కట్టుకొని పోయి వాళ్ళ ఒరుగులు తప్పి చెప్పి పెళ్ళకు పెళ్ళానికి మొగనికి వాపుతా మొగనికి పెళ్ళాని వాపుతా కానీ ఒకవేళ నా మామ శంకర్ గారు ఉన్నాడు అనుకో నేను ఎన్నేసాలు కట్టినా నా ఉడికిన పప్పు ఉడుతుంది మా మామేం చెప్తుండు అత్యం చేస్తున్నా నడిచేట్ర చూస్తున్నా మా ఆయన గంటోడు కార్తీక రాదు అత్తనేమో అప్పాది చెప్తుంది మామనేమో అప్పుడే శివజాలు చెంపు పట్టుకొని గంగ స్నానానికి పోతున్నాడట నా మామ తానం చేసి పూజ కట్టుకొని వచ్చే వరకు 3 గంటలు అవుతుంది ఈ 3 గంటలలో ముడి తెంపత్తా ఇక నేను ఇప్పుడే బాబనేశం కట్టుకొని పోయి వాళ్ళకి వరకు తప్ప చెప్తాను అని పెళ్ళానికి మొదటి వార్త మొదటికి పెళ్ళాని వార్తను అని చాలా కట్టబట్టిండు రాదు భక్తి ఎక్కువ ఉంటుంది బాబను నచ్చిందంటే అందరు దండం పెడతాం బాబనే నచ్చిందని బ్రాహ్మణులంతా చిన్నోళ్ళు కాదు బ్రాహ్మణుడికి అందు వచ్చినవాడు బ్రాహ్మణుడు భుజస్కంధమే అందు వచ్చినవాడు క్షత్రియుడు అందు వచ్చినవాడు వైశ్యుడు పాదమే అందు వచ్చినవాడు శూద్రుడు దీనికి ఒక అర్థం ఉంది కళ్ళు కాకుండా తెలివి ఎక్కడుండదు అందులోపల బ్రాహ్మణుడు వచ్చిండు క్షేత్రకున్న బలం ఎక్కడుండదు అన్న క్షత్రియుడు అంటే రాజు పుట్టిండట కొడలకున్న మునిపెక్కడుండ అందుకే వైశ్యుడు అంటే కోమటోళ్ళు పుట్టిండ్రు
పాదాలకు నర్రాపిడి ఎక్కడుండదు అందుకే అసొంటి యొక్క షూట్లు వచ్చిండ్రాట కానీ తలకాయలను చేతుని తొడల్ని మోసేది అధికారులేనాట బాబనేశం కట్టుకోని ఇద్దరు తమ్ముల వేడికి వచ్చిండు కార్తీకరాజు మీ అన్నని పాపరేషన్ కట్టుకొని వచ్చిన మన మర్దని ఎల్లమ్మ దగ్గరికి అత్త దగ్గరికి పోతున్న పాపరేషన్ కట్టుకొని పోయి ఒడుగు తప్ప నా తమ్ముడే ఏర్పాటు చేస్తలేరంటే ఇక నా అత్త ఏర్పాటు అయ్యేది నా మగలు ఏర్పాటు అయ్యేది పాపరేషన్ కట్టుకొని శివదాసం పట్టుకొని శిరపంచంగాల కట్ట సంకలం పెట్టుకొని కొండ కైలాసము ఎట్లా పోతుండు అశంకరుడు కార్తీకరాజు శంకరుడు మేక మారిపోతున్నాని విష్ణువీశ్వర బ్రహ్మముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట అన్నయ్యతో చేసిన మాయ బొమ్మలంట మనమే మట్టి బొమ్మలంట పోతుంటే 7 అవసరాల మాట మీద ఉన్న పార్వతమ్మ కళ్ళ చూసింది అయ్యయ్యో పాపనైనా పోతున్నాడు నా బిడ్డకు పంజాల మీద పెళ్ళొచ్చింది అత్త చూసింది కాదా అయ్య చూసింది కాదా అమ్మ చూసింది కాదా నా బిడ్డకు వాళ్ళకి ఒరుగులు చూపించకపోతుంది ఇప్పుడే ఈ బాబనైనా దొరకచ్చి ఒరుగులు చూపిస్తానా అని ఎట్లా అవుతుంది ఆ పార్వతమ్మ కార్తీకరాజు పట్టు బ్రహ్మణయ్య అవతారం కట్టుకొని ఎప్పుడు పోతున్నాడో పార్వతమ్మ ఏలుపడి చెప్పినట్టు వచ్చిండు శివగల్ల బ్రహ్మణయ్య చెప్పినట్టు వచ్చిండాని అయ్యో నాకు వరకేమి నా బిడ్డ కూడా అల్లుడికి వరడు చూపించకపోతే ఆడదాకా బ్రాహ్మణయ్య దగ్గరికి పోయినా బిడ్డ దగ్గరికి అల్లుడి దగ్గరికి ఆ బ్రాహ్మణయ్య తోలికి వచ్చి వరడు చూపించాలని ఆ తల్లి పార్వతమ్మైనా ఆగో బ్రాహ్మణయ్య వేడికి బయలుపోతున్నది జగవెల్ల పార్వతమ్మ మల్లెలు 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 రాజమల్లెలు అమ్మ రెండు మల్లెలు రాజమల్లెలు అమ్మ
కొలవదు తెలియదు కానీ నమస్కారం అయ్యా. ఏం పండుగ చేస్తున్నావు అవ్వాయి? టెంట్ ఎక్కడి, బుగ్గలు ఎక్కడి, మంది ఎక్కడి, లైట్ ఎక్కడి, ఏం పండుగ చేస్తున్నావు? ఎవరో పెళ్లి చేస్తున్నావు? అయ్యయ్యో ఏం పండుగ చేస్తున్నావు, ఏ బాబు చేస్తున్నావు, ఎవరు లగ్గాలంటున్నావు? టెంట్ ఎక్కడి, బుగ్గలు ఎక్కడి, లైట్ ఎక్కడి, ఎవరి పండుగ, ఏం పండుగ, ఎవరో పెళ్లి చేస్తున్నావు? అయ్యయ్యో నా బిడ్డకు రేణుక ఎల్లమ్మకు లగ్గం చేస్తున్నా అయ్యా. నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ పెళ్ళి? నా బిడ్డ రేణుక ఎల్లమ్మకు పెళ్లి లగ్గం అయింది. నాగవెల్లి సిద్ధం అవుతున్నారు. నా సడ్డ కూడా ఎవరిని చేసుకుందో ఏంది? నీ బిడ్డ పెళ్ళి అయిందా? లగ్గం అయింది. నాగవెల్లి సిద్ధం చేద్దామని సిద్ధం చేస్తున్నాము. తెల్లాడితే నాగెళ్ళి ముందు బిడ్డ పెళ్లికి అయిన గల్ల చుట్టాలు వాళ్ళు విలువనట్టున్నాం నువ్వు. అయితే నా బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్గం పంజారం మీద వచ్చింది కాబట్టి అందుకని రావణయ్య పంజారం మీద వచ్చిందయ్యా. అయితే నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ పెళ్లి పంజారం మీద వచ్చినా అందుకే ఎవరు విలువలేవా? నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ పెళ్లి పంజారం మీద వచ్చింది కనుక ఎవరు విలువలే. మరి ఏంటో మాట వచ్చింది? అయ్యా పెద్దలారా, మీరు గాదికెళ్ళి తిరుపతికి వెళ్ళిపోతున్నారు, తిరుపతికి వెళ్ళి గాదికి వెళ్ళిపోతున్నారు. ఏ ఊరో మాకు తెలియదు కానీ ఏ పదవి నాకు తెలియదు కానీ అయ్యా రండయ్య పెద్దలారా నా బిడ్డ రేణుక ఎల్లమ్మనయ్యా. నా బిడ్డ రేణుక ఎల్లమ్మకు ఆగో పంజాల మీద పంజాల తోటి లగ్గాలు వచ్చాయి కాబట్టి నా బిడ్డ రేణుక ఎల్లమ్మకయ్యా. అయ్యా వారు రాదు పెద్దలారా, అయ్యా చెప్పినట్టు వచ్చినాము బ్రాహ్మణయ్యా, చెప్పినట్టు వచ్చిన శివగల్ల బ్రాహ్మణయ్యవయ్యా, చూసినట్టు వచ్చిన సూర్యగల్ల బ్రాహ్మణయ్యవు. నా బిడ్డకు నా అల్లుడికి వరుడు చూడవయ్యా. అయ్యా నా యొక్క అల్లుడికి బ్రాహ్మణయ్యో, అయ్యా వారు చూడరాదా బ్రాహ్మణయ్యో. అయితే నీ బిడ్డ రేణుక ఎల్లమ్మకు నీ అల్లుడికి వరువులు చూపించకుంటేనే లగ్గం చేసింది. వచ్చిందయ్యా. పంజాల మీద లగ్గం వచ్చింది, వరువులు చూడమంటున్నావా? చూస్తా. నేను వచ్చింది చూసేటందుకాయ. నీ అల్లుడి పేరే? అయ్యో నా అల్లుడి పేరు శివదక్తి మామని రాదు. నీ బిడ్డ పేరు రేణుక. రేణుక ఎల్లమ్మ. చూస్తా. రేణుక ఎల్లమ్మ వస్తున్నట్టుంది. అయితే రంగు మేడల్లో పచ్చీసులు ఆడుకుంటుండ్రు. నీ బిడ్డకు అల్లుడికి వరుగులు చూసామంటున్నా. చూసిరా పోవయ్యా. నా అల్లుడు కార్తీక రాజంట నిలవది పార్వతమ్మకు బాగా అనుకున్నాడు. అవ్వాలని పోయి చూసేస్తా. అప్పుడేమని ఇస్తావు కదా? ఇస్తావు కదా? ఇక సరే నేను పోయి చూసేస్తానా అని. ఎక్కడుండేదో నా సాధకుడు, ఎక్కడుండేదో నా మర్దలు. నా సాధకుడు ఎట్టుంటాడో నాకన్నా మంచిగానే ఉంటాడా, మరి ఎట్టుంటాడో చూస్తానా అని రెండు వేల కోతున్నాట. కార్తీక రాజుకు కోగిలమ్మ కోయిలాల కోగిలమ్మ పోతుంది కోయిలాల కోగిలమ్మ. ఎక్కడ కూడా పోతా ఉన్నడే కొయ్యాల కోయిలమ్మ. కొయ్యాల కోయిలమ్మ కొయ్యాల కోయిలమ్మ రంగు ఉన్నడే కొయ్యాల కోయిలమ్మ. అబ్బరా సాట కూడా లాంజా కొడక నేను కూర్చున్న జాగా, నేను కూర్చున్న జాగా
మరి వీటికి తీరే ఇస్తారు గుంజుకు వేసుకుంటుంది కదరా ఏం చేయమంటావు నోముకున్నోడు కూరలు నోసుకున్నోడు తింటాడు మీ అమ్మ పార్వతి చూడమని చెప్పింది ఇచ్చేది చూస్తా ఇచ్చేది ఇచ్చేదేంటిది నువ్వు చూసేదేంటి నీ చేతు నేను ఎవరికి పడితే వాళ్ళకి చూపియ్య ఎవరదత్త వాళ్ళకి చూపియవా ఎవరికి దొరికితే వాళ్ళకి ఇయ్య అంటే చూసేటోడు అలాగే ఉండన్నట్టు మీ అమ్మ ఒడుగులు చూడమని చెప్పింది పంజాలం వెళ్ళొచ్చిందట కదా నేను చూపియ్య ఎవరికి పడితే వాళ్ళకి ఒకరు చూసి చెప్పబుద్ది అంతేనా ఏ దూరంకి వెళ్ళి చూపి దూరంకి కూడా బందే నా చేతి ముట్టుడు నా భర్తకు తప్పించి ఎవరికి ఇయ్య నేను అప్పు నీ చేతు చేయి గుర్తులు ఎక్కువ అయిపోయింది ఈ రాష్ట్రం కూడా నీ చేతు మరి ముట్టుకోకుండా ముట్టకు అంటానా వచ్చింది ఇంకా పిచ్చి అరే మనిషి కాదా చక్ర మహాభోగితు చక్ర పంట 3 చక్రంలో ఒకసారి జల్లాలు చక్రాలు పంట నీ మంచిగానే ఉంది నీకు చెప్పద్దుదా మరి దూరం ఉంచి నువ్వు ఇంట్లో అయిపోయిందా నేను అయిపోయింది నేను చూసి ఈ రోజు నీ మగడా లేవు ఇక నీ భార్య చూసిన కనుక నీ తూపి రాలేకరన్నాడు నీ చేతి పూరి చేతిలో నా చేతి చూపిస్తావు నీ చేతి చూపి నీ అన్నీ పొడుగు గారిపోయావు ఏకా చక్ర భోగిత 2 చక్ర పండిత 3 చక్రాలు లోక సంచల 4 చక్రాలు లోపడితే 5 చక్రియ పరమ పండిత అన్ని రేఖలు మంచిగానే ఉన్నాయి మీ ఇద్దరికి రేఖలు మంచిగానే కుదురున్నాయి అంటే నాగెళ్ళి వేసుకుంటాడు పొరగల్లాగా అంటాడు ఏదన్నా ఉపాయం చేసి వీళ్ళిద్దరికి ఎడగొట్టాలి నీ పేరు ఏం పేరు అంటున్నా నా పేరు జమదగ్ని మహాము చెప్పక నీ కలరే డాంబర్ రోడ్ కలర్ కలిపోయింది అయ్యా బ్రాహ్మణులారా పెద్దలారా నీకు అన్ని మంచిగానే ఉన్నాయి నీకు ఒక్కటే తక్కువ ఉంది నా కొడుక ఒకటి ఆ ఒకటి ఏం తక్కువ నీకు తల్లి తెలియదు విద్య చెప్పిన గురువు తెలియదు నీకు ఒడుగులు చెప్పుతున్నా ఇక ఏం రా నా కొడుక నా కొడుకో ఒడుగులు ముక్కున్నా నా కొడుకో నీ భార్య ఎల్లమ్మది నా కొడుకో పులి వరకు వచ్చే నా కొడుకో నీది అమ్మవారు కూడా నా కొడుకో ఒడుగులు కత్తలేవు నా కొడుక నీ భార్య ఎల్లమ్మది నా కొడుకో పిల్లి వరకు వచ్చే నా కొడుక నీది ఏం కావాలి కూడా నా కొడుకో ఒడుగులు కత్తలేవు నా కొడుక నా కొడుక నీ భార్య రేడుక ఎల్లమ్మది ముఖ్య సమని కత్తుంది మరి నాది నీది పాము వారు కూడా నా కొడుకో ఒడుగులు కత్తలేవు నా కొడుక నా కొడుక నీ భార్యదేమో ముఖ్య సమని కత్త నీ పాము వరి కత్తుంది కొడుక నీ భార్య పులి వరి కట్ట కొడుక నీది మాము వరి కత్తుంది నీ భార్య ఎల్లమ్మది నా కొడుకో తోడేలు వరి కట్టే నా కొడుక మరి నాది నీది మేక వారు కూడా నా కొడుకో ఒడుగులు కత్తలేవు నా కొడుక చేతులు యజ్ఞాని భార్యనేమో మీదికి అవుతున్నావు కిందికి అవుతున్నావురా నా కొడుకానికి తల్లి తెలియదు విద్య చెప్పిన గురువు తెలియదు ఒక్క ముచ్చట చెప్పుతున్నా పెద్దల మాట పెరగన్నము సత్తి మీరిద్దరు కలిసి వచ్చి కాపురం చెయ్యాలంటే అగో లగ్గం ఒక్కటైంది నాగెల్లి కాలేదని నారాజు కాక 40 ఏళ్లకు నాగెల్లి వేసుకున్న తప్పు లేదు ఇప్పుడే నీ భార్య విడిచిపెట్టి అడిగితే పోయి చెవు లోపల తీర్థం
తీర్థము చేతి లోపల మంత్రము ఆగో చెవు లోపల మంత్రం చేతి లోపల తీర్థము నాలుక మీద 4 బీజాక్షరాలు తోడు 3 వస్తువులు వేసుకొని వచ్చినాకనే నాగల్ని వేసుకుంటేనే మీకు సంసారం మంచిగా ఉంటది. లేకపోతే పొయ్యిలు పోసుకుంటూ పెట్టుకున్నట్టు ఎప్పటికి లొల్లు పంచాలుగా ఉంటాయి. మీకు అడుగులు కలుస్తలేవురా నా కళ్ళ కొడుకు. ఇప్పుడే నీ పాలు నేర్చిపెట్టి అడిగితో పట్టుకొని పో. నాగల్ని వేసుకోకు. చేతుల తీర్థము శివలోపల మంత్రము 4 మీద 4 అక్షరాలు తోటి 3 అక్షరాలు 3 మంత్రాలు వేసుకొని వచ్చినట్టే నాగల్ని వేసుకుంటే ఈ సంసారం పచ్చ కాకలెక్కల పచ్చగా ఉంటుంది. లేకపోతే పొయ్యిలు పోసుకొని వంట పెట్టుకుంటే ఎప్పటికీ చిటపట రోజులు పంచాలుగా అయిపోయి అనుకోయాలని చేస్తున్న తప్పు లేదు. నాకు దక్కనుకోండి నన్ను కాదని చేస్తున్నాను. ఇలా తన పక్కన నేను కూర్చోలేదు. నేను పక్క పడి కూర్చొని తిరిగేది. నేను నా బండి మీద ఎక్కించుకునేది. మాయ బ్రాహ్మణ వేషం కట్టుకొని వచ్చి మీ పార్వతి అటువంటి కర్యానికి వెళ్ళమ్మా. నీ తల్లి పార్వతి మీ వరుగులు చూడమన్నది. మీ వరుగులు చూస్తాను ఎటువంటి వెనుకనేమి కార్తీక రాజు బ్రాహ్మణేశం మీద వచ్చే వరకల్లా బ్రాహ్మణుని నమ్ముతున్నారు. కానీ కార్తీక రాజని ఎవరికి తెలియదే అమ్మా. వెళ్ళమ్మని రాజు తెల్లవారితే నాగ వెళ్ళున్నది. 2 పచ్చీసులు ఆడుతున్నారట. వాళ్ళ వేడికి వచ్చి మీ వరుగులు చూస్తాను. అయ్యో ఎల్లమ్మ, అయ్యో జమదగ్గి మామూలి రాజా, నీ భార్యదేమో ఆ పులి వరకు ఉంది నీది, ఆవు వరకు ఉంది నీ భార్యది, తోడే వరకు ఉంది నీది, మేక వరకు ఉంది నీ భార్యది, పిల్లి వరకు ఉంది జలక వరకు ఉన్నది. నీ భార్య రేణుక ఎల్లమ్మది ముంగీస వరకు ఉన్నది, నీదేమో పాము వరకు ఉన్నది. కొడుక వరుగులు కలవలేదు, కొడుకు వరుగులు కలవలేదురా. ఆగో నీది ఆ వరకు అయితే నీ భార్యది మేక వరకు రావాలి. గట్లయితే కలుస్తాయినా కొడుక. 40 ఏళ్లకు నాగా వెళ్ళి చేసుకున్నా సరే నీకు కన్న పెద్ద తల్లిదండ్రులు తెలియదు, విద్య చెప్పిన గురువు తెలియదు కొడుక. ఏ కన్న వయసు ఎదు లోపల తీర్థం చెవు లోపల మాత్రం 4 చక్రాలు నేర్చుకొని రమ్మని ఏనాడు ఒక్కటువంటి ఏక బ్రాహ్మణుడు చెప్పుతున్నాడో జమదగ్గి మామనికి గుండెలకు బిల్లు వినబట్టలే. గుండెలకు బిల్లు అంటున్నాయి. అమరాల కార్యాలు మొర్రబడుతున్నాయి. ఈ 10 మంది లోపల పరసల ఎదురు నేను 4 లోపల నవట్ల బ్రతుకులాయ ముగ్గురు లోపల ముచ్చట్ల బ్రతుకులాయను. అయినా సరే మరుగులు కలవకున్నా సరే నేను నాగ వెళ్ళి చేసుకుందామంటే అటువంటి ఎనకనే మీ జీవితాంతం ఎప్పటికీ మాకు ఆ పొయ్యిలు పోసుకున్నట్టు రోజు పంచాయతీలోనే ఉంటాయా? ఇప్పటికైనా బహుదర్శన బ్రాహ్మణులు అంటారు. ఆగ చూసినవా బ్రాహ్మణుల మాట తప్పకుండా పెద్దల మాట పెరిగన్నం సత్య అంటారు. గుండెలకు బిల్లు అనే ఓ దేవుడా కార్యాలు ఎన్ని రోజుల కోరి నేనంటే అటువంటి ఎక్కడ అన్నదమ్ముల తోడి నేనున్నా. నేను ఒక్కనే ఎటువైనా నడిచింది, ఎటువైనా చెల్లింది, ఏడ ఉన్నా నడిచింది, ఏడవన్నా నడిచింది. నాకు లగ్గం ఒక్కటే నాగ వెళ్ళి పచ్చని 12 పాయకాల పైరాలు ఒకనే పాయి. నా భార్య పెట్టుకోయి భార్య తోడు చెప్పి ఎక్కడన్నా వెళ్ళిపోయి ఆగో చేతు లోపల తీర్థము చెవు లోపల కోపము 4 మీద 4 అక్షరాలు నేర్చుకొని వస్తాను నిరాజైన భార్య పెట్టుకొచ్చే ఏమంటే చెప్పాలే నా భార్య
పెద్దలైన బ్రాహ్మణ తిరుమలకు ఇక్కడికి వరకు చూసిందే వరుగులు కలవలేదు నా భార్య వరుగులు కలవలేదే నా భార్య మన వరుగులు కలవలేదట మనకు పంచాల మీద లెక్కమైంది మామ కూడా మంచి ముహూర్తాలు మంచి గడియల పెళ్లి జరగలేదనే 10 మంది లోపలనే నా భార్య అయిపోతున్నమ్మా నా భార్య ముగ్గురు లోపలనే నా భార్య ముచ్చట బతుకులాయే నా భార్య నలుగురు లోపలనే ఓ రేణుక నవరాజు బతుకులాయే ఓ రేణుక నవరాజు బతుకులాయే ఓ రేణుక పదరి పండుగ వెళ్ళలేదే బాబు కళ్ళ పైదాలు ఓడలేదు దేవి అయినా సరే బాబా మనకు 40 ఏళ్లకు నాకు వెళ్ళైనా సరే దేవి వెళ్ళిపోతా బాబా వెళ్ళిపోతా బాబా వెళ్ళిపోయి దేవి వెళ్ళిపోయి దేవి ఊరోడా కోపము ఎదురోడా తీర్థము నరిక విధానము అక్షరాలు ఎత్తుకొని వస్తా రాదే బాబా రాదే రాదు కన్నా తల్లి తల్లి తెలవాదాయే పేరు తెలవాలి చెప్పిన గురువే నువ్వు తెలవాదమ్మా నాకన్నీ పెంచిన తల్లిదండ్రులు తెలవరు మీకు చెప్పిన గురువు నాకు తెలవదే ఏ రాజ్యం అన్నవై నేను పెద్దలోన తీర్థం చెవులోన కోపం 4 పితక్షరాలు నేర్చుకొని వస్తే బాబా నాకు దీవించింది బాబు వెళ్ళిపోతానమ్మో నాడుగుడు రేణుక ఎల్లమ్మ భర్త మాట ఇంటుంది నాదా ఎల్లయ్యో ఎత్తిన బుద్ధి నాదా ఎక్కడికి వెళ్ళొద్దా బ్రాహ్మణయ్య వచ్చి 4 నదముతోటి ముదముతోటి 3 మంత్రాలు నేర్చుకోమన్నదా అనుమానపడి లోపలికి వెళ్ళిపోతానంటాను నాదా మనకు లగ్గం ఒక్కటయ్యిందే నాదా నాకు వెళ్ళి నడవలేదు నాదో నీ మీది ప్రేమ నాకు తీరలేదు నా మీది ప్రేమ నీకు తీరలేదే నాదా నాదరాయే ప్రాణే నాదా నువ్వు వెళ్ళిపోతానంటే గుండెలు వరగబట్టే గుండెలు వరగబట్టే నీకన్నా ఎక్కువనే నాకు ఇవ్వాలయ్యా ప్రేమగల్ల పడతావని పెళ్ళిరు ఆడినాను బాగల్ల పడతావని కైసగల్ల పడతావని కళ్యాణ ఆడినానే నీది ప్రేమలయ్యా నాకన్నా తీరలేదు నా నీది రావాలయ్యా నీకన్నా తీరలేదు నాద ప్రాణేశ్వర నాదా విడిచిపెట్టి అధ్వాన పడి లోపలికి నువ్వు వెళ్ళిపోతావా
నువ్వు శముల కోపానికి చేతుల తీర్థానికి వెళ్ళిపోతావా తండ్రివని నమ్ముకున్నానే రాదా తండ్రివని నమ్ముకున్న రాదా ఏడుగు ఇట్లా ఎన్నొక్కుంది ఏది కోరి నేను నాకు ఆడిందే రాదా నాకెవరున్నది నీకు నాకెవరున్నదే నీది ప్రేమ నాకు తీయలేదు నన్ను చేసుకొని నువ్వేమో సుఖపడ్డావు నారా నిన్ను చేసుకొని నేనేమి సుఖపడుతులే అయ్యా అందుకే అంటారమ్మా ఏ ఆడ తల్లైనా ఏ వంట కోరుకుంటది భర్తనే భాగ్యం మొగడే మోక్షము ఏ ఆడతల్లికైనా ప్రత్యక్షత మనకుంటరే అమరా చీర కట్టుకొని తోసారి మాట్లాడవదే అట్ట మీద ప్రజలందరూ ఎన్ని మాటలంటారు అన్నారా పచ్చలుపు ఏడు తీళ్ళ ఏడుపులు ఉంటాయి నీ ఏదన్నా ఏడుపునారా మీకు వచ్చిన నాడు ఏదన్నా వారం వచ్చి నాకెట్ట తెలవాలే అయ్యా నీకు వచ్చిన ప్రమాదం నాదా నాదా నాకెట్ట తెలవాలి నాదా నువ్వు మళ్ళీ ఏదన్నా ప్రమాదం వస్తే నీ చేదన్నా కన్నా వస్తే మళ్ళీ ఎక్కలేస్తవే నాదా లక్కమక్కటైంది నా వెళ్ళి కాలేదు నాదా నేను చేసుకొని ఎందుకు పడకపోతే నన్ను చేసుకొని నువ్వు కప్పకపోతుంది వద్దు వద్దు నాదా నీ కాదు వద్దు నాదా నీ బంద బాట నాదా బాబనోళ్ళ మాట పట్టుకోకు నాదా అడవి లోపల పోతుంటే కొండేరుపు కోయేరుపు ఎర్రేరుపు పచ్చేరుపు అని 7 రకాల ఏరుపులు ఉంటాయి నీకేదన్నా వాడవద్దు నాకెట్ట తెలుస్తుంది నేను నమ్మలేను అగో నీతోటి నేనత్తానంటుంది రేణుకా ఎల్లమ్మ బామ ఒళ్ళు కట్ట మొదలు హక్కు పెట్టుకున్నవే బామ అతివారం 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 అంటున్నావు ఆడల నోటికి ఆ మాట రానే రావద్దు అందరికి ఉండేవి కానీ కొందరికి ఉంటే అట 4 మీద నల్ల పుట్టు వచ్చను వాళ్ళందరూ త్యాని తీరనే తీరుతుంది
పొద్దుగాలు లేచి మగడు పెళ్ళామా ఈ 10 రూపాయలు ఇక్కడ పైసలు వచ్చేది నీ అడకరాలు పోతుందంటే వాడు తీసిపోగానే చేతిలో పెడతాడు అని ఇంటికాడ పెళ్ళాం గులుక్కుంటా గుళ్ళలు అయిందనుకో మరి 25 చెప్పులు జోళ్ళు వస్తాయి కానీ ఇంటికొక్క పైసా రాదు. అందుకే అంటారు ప్రతి మగవారి మీద ఏమనక ఆడవిల్ల కృషి ఉంటుందాట. నిజంగానే ఆడవిల్ల బతుకు లగ్గం కాకముందుకు ఒక తీరు, లగ్గమైన ఒక తీరు. లగ్గం కాకముందుకు ఆడవిల్ల పుట్టినింటి కాడ ఎన్ని రోజులున్నా తప్పుండదు. లగ్గమైనాక పట్టుమని 10 రోజులు పుట్టినింటి కాడ ఉండండి. పక్క పొంటిళ్ళ గుసగుసలు మొదలైతే మొగలు నిడిచిపెట్టి సోకల పడుతుంది. ఎవరి కోసం రయ్యి ముసలా అట్లా వండు నోరు చెప్తున్నావు తప్ప చేశారు. పురుగులు వస్తాయి వీడికి వాడకాల పురుగులు వస్తున్నాయంటే అందుకోసం లగ్గం కాక ముందుకు ఎన్ని రోజులు అయ్యేటప్పుడు లగ్గమైనాక పట్టుమని 10 రోజులు ఉంటే పక్క పొట్టిళ్ళ గుసగుసలు మొదలైతాయి. ఆడవిల్ల బతికెట్టుకుంటుంది. లగ్గం కాక ముందు కోతీరు, లగ్గమైన కోతీరు. లగ్గం కాక ముందుకు ఆడవిల్ల బతుకు 0 అంటే 0. మొగోని బతుకు లగ్గం కాక ముందుకు గీత అంటే 1. మరి మొగోని గీత ఎందుకన్నారు, ఆడవిల్లని 0 ఎందుకన్నారు? ఈ మొగోడు బసపురం బస్ స్టాండ్ కాడ పొద్దుకు పొళ్ళు చల్లబడి పొద్దుగా గల్లెగిరేసుకొని పోతాడు. ఏమరా ఏమో కొట్టినట్టే చూడదు ఇంకా ఇసొంటి ఎన్ని దూరాలు అనుకుంటా పోతాడు, గల్లెగిరేసుకుంటా పోతాడు. అదే పెద్ద ఆడవిల్ల తెలిసి తెలియక ఒక తప్పు చేసినా నెల రోజులైనా ఆ బిడ్డించకేలేదు. నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు అని వేసుకుంటా పోతుంది. ఒకవేళ 4 తలకాయ వేసుకునే పోతుంది. అందుకే ఆడవిల్లని 0 అన్నారు, మొగోని గీత అన్నారట. మరి ఈ 0కు విలువ ఎప్పుడు పెరుగుతుంది? ఈ గీతకు విలువ ఎప్పుడు పెరుగుతుంది? పెళ్లి అనే 2 అక్షరాలతోటి ఈ గీత పక్క పొట్టి 0ను తీసుకొచ్చి పెడితే 10 అంటారు. చూడండి పెళ్లి అనేది ఎంత పెద్దదో. ఈ గీత పక్క పొట్టి 0ని పెడితే 10 అయింది. ఈ 10లకెళ్ళి గీత తీసేస్తే 0నే, ఈ 10లకెళ్ళి 0 తీసేస్తే గీతనే. అందుకోసమైన నా తల్లులాల బండికి 2 పయ్యలు ఎసొంటియో సంసారానికి 2 మొగలు గసొంటోళ్ళాట. బంగారం బాగుందని ఒక పయ్య తీసేసి కట్టెపాయలు తీసేసి ఇంకో బంగారం పై ఒక పయ్య తీసుకుంటే బండి నడవది. భార్య భర్తలు ఉంటేనే సంసారం అవుతుందట. ఈ 10 అంటే సింగది కాదు. 10 అంటే పదార్థాలు ఉన్నాయి. 1 అంటే ఏకో నారాయణుడు, 2 అంటే సూర్యచంద్రుడు, 3 అంటే త్రిమూర్తులు, 4 అంటే యుగాలు, 5 అంటే పంచభూతాలు, 6 అంటే శని చక్రవర్తులు, 7 అంటే సప్త మహర్షులు, 8 అంటే దిశులు, 9 అంటే నవగ్రహాలు, 10 అంటే దశావతారాలట. నా తల్లులాలో మొగోడెంత మొగోని లెక్కెంత. అలనాడు శ్రీకృష్ణ పరంధాముడు యుగాలకు అవతారం 10 అవతారం ఎత్తింది. కానీ ఆడవిల్ల ఒక్క రోజు చూపిస్తుంది 10 అవతారాలు. ఎట్లా? పొద్దుగల్ల లేచి చీపురు గట్టబట్టి వాకిలు దూకిన సాసిదార అవతారం, కనువడి తాళాలు వేసి నొట్టికి బొట్టు పెట్టుకుని తారాయ తయారైనప్పుడు లక్ష్మీదేవి అవతారం, వంటలు చేసి పిల్లలకు పెట్టి అత్త మామకు పెట్టి మగనికి పెట్టి తాజంత తిన్నప్పుడేమో అన్నపూర్ణ అవతారం, ఇద్దరాలు మగలు బాయికాడిపోయినప్పుడు శోభత అవతారం, సంసారంలో మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు గిట్ల కాదయ్య గిట్ల చేసుకున్నామని చెప్పినప్పుడు మంత్రితో సమానమాట. అర్ధరాత్రి అందంగా తయారీ అయ్యి 5 నిమిషాలు భర్తతోటి ప్రేమ కలాపన చేసినప్పుడు అవతారమాట. ఎప్పటికైనా సతికి పతే కావాలి, అవ్వలాల పతికి సతే కావాలి. అన్నల రాజ్యం, అడుగు రాజ్యం, కొడుకుల రాజ్యం, కొండ రాజ్యం, మొదటి రాజ్యమే సవారాజ్యం. నాదాను వెళ్ళిపోతున్నట్టున్నాము
నువ్వు అడవిలో పోతే నీకు అతివారం వస్తే నాకెట్లా తెలుస్తుందని చెప్పి దేనికా ఎల్లమ్మ వలుకుతుంటే ఎప్పుడు చెవదక్కి మీరు రాదన్నారు బామా నాకు అడవిలో పోతే అతివారం లేనే లేదు ఒకవేళ నాకు అతివారం వస్తే కాలుకున్న బట్టలమ్మ నీ కాలుకున్న మట్టలు పోతాయి చేసుకున్న కాళ్ళు వలిగిపోతాయి మెడలో పడున్న నల్ల మూసలు వెళ్ళిపోతాయి నీ నొట్టుకున్న పొట్టమ్మ ఓడేడుగా అడవిలో పోతున్న కథవారం అనేది లేనే లేదు సావు అనేది లేనే లేదు నాకు అతివారం వస్తే నీ కాలుకున్న కంచు మట్టలు పోతాయి చేసుకున్న కాళ్ళు వలిగిపోతాయి మన నల్ల ఊసలు వెలిగిపోతాయి నొట్టుకున్న బంగారు రూపాయి బిల్లెట్టు వేయకపోతూ కొట్టు కింద పడుతుందమ్మా నేను కాయలమ్మా ఇంత మాటలు అన్నావు నాదో కాలుకున్న కంచు మట్టే తేనాడు వలిగిపోతుందంటన్నవా చేతుకున్న గాజులు వలిగిపోతానంటున్నాయి నాదా నాదాకి బిడ్డలు నేనెట్ట నమ్ముదునే నాదా నమ్మలేను నమ్మలేనే నీ మాట పాటన కాదే రేపు బింద పట్టుకోని నీళ్ళు బింద నీళ్ళ కంటే నీళ్ళి పేరనాడు అలుగురాలల్ల నడిచి నీరు నీళ్ళు ఎత్తుకొని నావంగా కాలుకున్న మట్టలకు పలుగురాళ్ళు వదిలిన నాడు నా మట్ట వలిగిపోతుందిగా వచ్చేనా నేను మట్టలకి అచ్చడు బంగారం తన మీద చక్కడు బంగారం ఉన్న శిఖర్ల చిరుమల్ల పూల కాడు నేడుతనే అయ్యా మళ్ళీ చెట్టు కాలిపోయి మన్నను తీసి కింది కంపి పూలు తెంపంగా ఆ మండదారి చేతుకు కలిగినాడు నాకు ఇచ్చేదేడు కాదయ్యా గాజులకు మంట కలిగిన నాడు నాదా నా గాజులు వరిగిపోతే దానికి నేను నమ్మలేనే అయ్యా నా మెడ లోపలున్నదయ్యా మంగళ సూత్రమయ్యా అందుకే అంటారు అబలాల అక్కలాల ఆలకించేది దాతలాల నా మెడ లోపల ఉన్నది మంగళ సూత్రం పెరిగిపోతుంది అంటున్నావు నాదా నూలు బట్టైనా నూరేళ్ళు ఉండే నాదా పట్టు బట్టైనా 10 ఏళ్ళాగదే నాదా నేను తానం వేసిన నాడు నాదా నేను తానం వేసిన నాడు నాదో బానాడు మెడ లోపల తాళి నాని నాని శికుడ బట్టి తెగిపోతుంది కావచ్చునే అది నాకు బాడి కాదు
పెట్టుకున్న పట్టులాగా జాయినాడు ఎగిరిపోతుందంటివా ఈ ఎండలోపల ఏదన్నా పడికి వేరనాడు నాదా శిరసన్ను చెవుట ఉట్టి నా బొట్టు మీద పడి ఏనాడు కాలిపోతుంది నాదా వినోది నేను నమ్మలేను ఒళ్ళు బిక్కులైతుంది నాకు పాటి కాదు అనుకున్నాం కాలు మధ్యలో పోతాయంటే రాళ్ళల్లో పోతుంటే మట్టలు పోతుండొచ్చు నమ్మలేనట్టుకున్నాము పూలు తెప్పంగా గాజులు వెలుగు పడిపోతుండొచ్చు అది నేను నమ్మలేనట్టున్నావు నూరులారం కాదు నూరెళ్ళాగది పట్టుదారం కాదు 10 ఏళ్ళు ఆగది నల్ల ఊసలు వెలిగిపోతుండొచ్చు అది ఎట్లా నమ్మాలని ఆదా నా నొట్టుకున్న పొట్టు పోతున్నట్టున్నావు చెమటకు నా పొట్టు పోతుందేమో నేను నమ్మనంటున్నావు ఒళ్ళు కన్నము రాము వాక్కు పెడుతున్నవే రేణుక ఎల్లమ్మ ఇన్ని ముచ్చట్లు ఎప్పుడూ నమ్మతలేవు కానీ తునకొక్క ముచ్చట చెప్పుతున్నా నువ్వు పార్వతి పక్కన వండుకుంటే బామా అడవిలో పోతే నాకు వతువరం అనేది రానే రాదు ఒకవేళ నాకు వతువారం వచ్చిందంటే పార్వతి పక్కన వండుకుంటే తెరదీర కట్టినట్టు తెరడైక దొరికినట్టు కరలత్తయ్య బామా నీకు ముండ కరలత్తయ్య బామా అప్పుడే చెక్కున లేచి ఇంటి ముంగడికి అత్తే రోజు పూలు తెంపే వల్ల చెట్లు ఎర్రంగా పూస చెట్లు తెల్లంగా ముత్తాయి తెల్లంగా పూస చెట్లు ఎర్రంగా ముత్తాయి పొలలు కిందికి అవుతాయి మొదళ్ళు మీదకైతాయి అమ్మా నీళ్ళల్లో పుట్ట ఉడుతుంది నిప్పుకు చెదలు తగ్గుతుంది అప్పుడు నీ భర్త చచ్చిపోయిందని పోని సత్యాల పొరమమ్మ ఓరేడు నిత్యాల పొరమమ్మ ఓరేడుకో నీతి తప్పకుండా సదా సాంబాదేవుడు నీ తండ్రి శంకరుడు దగ్గర సత్యాల పూరం ఉంటది గోడబల ఎత్తుకొని ఓడేడుకో నెత్తి మీద గోడం పెట్టబట్టే కింద పెట్టదాకా నా దగ్గరికి వచ్చేదాకా గోడం కింద పెట్టద్దు గండ దీపం మరిగిపోవద్దు ఆడుకుంటా పాడుకుంటా నువ్వు గోడబల ఎత్తుకొని ఓడేడుకో బాబా ఓడేడుకో సత్యాల బోర్డు పెట్టుకోనత్తే సత్యాల బోర్డను చూసి గండ దీపాలను చూసి నా యొక్క దొక్క లోపల పానం పట్ట గుడ్డలు పట్ట కడకం పట్ట కాని గండ దీపం వెలుగును చూసి ఆ రోజు సచ్చినోని లేతనన్నాడు జగలకి రాదు బాబాయ్యను ఏడో కూతురు అని చెప్పి చేత కంకణం తీసిన భార్య కట్టిండు మొట్టి బాసింగం కట్టి తీసిన పిల్ల దూరాల కట్టిండు నేను పోతున్నానని చెప్పి రేణుక ఎల్లమ్మగా అలా బలాయి తీసుకొని అన్ని కొమ్మలు పట్టుకొని ఆగో నేను సబద పడతా బామాయిగా నేను పోతున్నా చేతుల తీర్థము చెవులోపల మంత్రము నాలుక మీద 4 పక్షాలు చేసుకొస్తానని నాగలు వేసుకుంటున్నాను రేణుక ఎల్లమ్మగా అలా బలాయి తీసుకొని అవి తొమ్మలు పట్టుకొని పోతుండు జమలక్ష్మి రాజు భార్య రేణుక ఎల్లమ్మ చెప్పిండు జమలక్ష్మి మామూలు రాదు నేను మోతాని తవ్వుతూ అక్కాలని కారణపడి తొమ్మలు పట్టుకొని అవి తొమ్మలు పట్టుకొని అవి బాధలు పట్టుకొని బయట పోతున్నాడు జమలక్ష్మి మామూని
చెమదక్కి మాముని రాజు అడవి దొవలు పట్టుకొని అడవి బాటలు పట్టుకొని చెమదక్కి మాముని రాజు ఎప్పుడైతే వచ్చిందో అడవి లోపలికి అడవి లోపల తెల్లాడుతున్న అడవి లోపల పసుపుతుంది చెమదక్కి మాముని రాజు ముడి రాజు సంగతి ఆ చోట ఉన్నది కానీ అడవి లోపల ఎవరున్నారయ్యో దేవతలకు పాలిచ్చేది రెండు దేనివరైనా తల్లి దేనివా పిల్ల దేనివా రెండు దేనివా సంగతి మరి ఎట్లా ఉన్నదో దేవతలకు పాలిచ్చేది తల్లి దేనివా పిల్ల దేనివా రెండు దేనివా ఏమనుకున్నాయి పిల్ల దేనివా ఏమంటున్నావా తల్లి దేనివా ఎక్కడ పచ్చని గడ్డి వేసి రావాలి కడుపుకు అన్నం లేదు వాళ్ళకు సుఖం లేదు కంటిని తిరగలేదు ఆగు వాళ్ళకు సుఖం లేదు కంటిని తిరగలేదు ఏనాడు దేవతల పాలించే రెండు దేనివరైనా ఎక్కడన్నా వెళ్ళిపోయి కడుపు నిండా ఏనాడు గడ్డి వేసేస్తామా అని దేవతలకు పాలిచ్చేటి తల్లి దేనివ పిల్ల దేనివ రెండు దేనివరైనా అడవి లోపల ఉరుకుతున్నాయి రెండు ఒక్క దేనివలు ఏమేమి వెళ్ళిపోతే ఎక్కడ పచ్చని గడ్డి వేసేస్తామా అని పచ్చని గడ్డి కనబడుతున్నది అని రెండు ఒక్క దేనివైనా ఆ కడుపు చిన్న కనుక రెండు ఒక్క దేనివాడు తల్లి దేనివా పిల్ల దేనివా రెండు దేనివైనా కానీ పచ్చని గడ్డి తింటున్నాయి పచ్చని గడ్డి తిన్నది ఆకలట్టు తింటుంది కానీ కూపలెత్తున రెండు ఒక్క దేనివరకు గడ్డి తిన్నాయో ఆకలి తీరింది కానీ దూపలు ఆడతలేవు ఆ తల్లి తినవ పిల్ల తినవ ఏమంటుంది ఆకలి తీరింది కానీ దూపలు అవుతున్నాయి ఎక్కడ ఉతుకా దాయద్దామా అని ఎన్నో దేనివాలు అడిగితే వాళ్ళు పట్టుకొని ఉతుకాల కోసం పోతున్నాయి అయ్యా ఆ రెండో దేనివాలు ఉతుకాలు దాయద్దామని తల్లి దేనివ పిల్ల దేనివ అక్కడ పిల్ల ఏనాడు గడ్డి తిన్నాయో అవి దొబ్బలు పట్టినా గడ్డి లేవని చెప్పి భూలోకానికి వచ్చాయట లోపల పచ్చడి పుడి కలిపి అమ్మా చూపులు ఎక్కువైతున్నాయి తిరుపుట అడుగుకోబట్టుకొని వస్తుంటే కాలింగాల అడుగు కనిపిస్తున్నాయి ఆ కాలింగాల అడుగు వచ్చేవరకే ఇప్పటికైనా
అడవిలో బాయిలో తొలవది అలా నన్ను పెట్టారు అడవిలో బాయిలో తొలవది మర్మం తెలవది సోళ్ళ మర్మం తెలవది మర్మం తెలవదాట అప్పుడు తల్లిదేవి ఏమన్నది బిడ్డను గడ్డ మీద ఉండు ముందుగల బాయిలో దిగిన నీళ్ళు దాయక్కడి తోలకపోతా ఎందుకంటే అడిగిన బాయిలో తెలియదు ఏడాది మర్మం తెలియదు దొరల మర్మం తెలియదు ధరల మర్మం తెలియదు అవసరం మర్మం ఆయన తెలియదాట బిడ్డ దేవుని గడ్డ మీద వచ్చింది తల్లిదేవా నా బాయిలకు దిగబట్టే దిగబట్టే బాయిలకు దిగబట్టే దిగబట్టే ఆ బాయి మీద వందవాడా ఓనాయో ఆ బాయి మీద వందవాడా వందవాడో ఆ బాయి ఉండే ఓ దేవుడో బాయి గడ్డ మీద బిడ్డున్నదాట తల్లిదేవో ఏనాడు బాయిలో దిగుతున్న దిగుల కొద్ది నీళ్లు లోపలికి పోతున్నాయట నాలుగు కాళ్ళు పంగడించి ఒక్కసారి తల్లిదేవ తుక్కింది తుక్కి లోపల దిగబడిపోయిందాట తల్లిదేవా ఎక్కుదామంటే మీదికి ఎక్కలేదు దిగుదామంటే మీదికి ఎక్కలేదు ఒక తలకాయ ఒక్కడే కనిపిస్తున్నాయి కొమ్ములే కనిపిస్తున్నాయి బాయిగడ్డ మీద ఇక పిల్లదేను అంబ 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 అనుకున్న బాయి చుట్టూ తిరుగుతున్నదట బాయి లోపల ఏమో తల్లిదేనువా గడ్డ మీద పిల్లదేనువా వారం రోజులు అవుతుంది ఎక్కుదామంటే ఎక్కలేదు దిగుదామంటే లోపలికి పోతలేదు పచ్చబోయే జీవురాలు అవుతున్నాయట గా తల్లిదేనువకో ఎప్పుడు తల్లిదేవే పడుతుంది భగవంతా ఈ బాయి మీద మన్ను పడిగా నా పానం పోయేటట్టుందిరా కొడుక బస్వన్నా ఇక నేను గడ్డకు రాను నా కొడుక నిన్ను ఏ పెద్ద పులి తింటదో ఏ గిట్ట పులి తింటదో కొడుక నా కడుపు గండి పోతుంది నువ్వు ఎక్కడన్నా వెళ్ళిపోరా నా కొడుకు ఎక్కడన్నా వెళ్ళిపోరా నా కొడుక ఈ బాయి మీద మన్ను పడా నా కొడుక నా ప్రాణాలు పోతుండే కుమారా ఇక బతికినంత సేపు కదరా బస్వన్నా నేనన్న బతకలేను నా కొడుకరా కొడుక అయిన తోలిపోతుంటే ఏ ఊరన్నది ఏ పల్లన్నది కొడుక ఇక నేను బతకలేను కొడుక నువ్వు పోయిరాడ కన్న కొడుక బస్వన్నా పోయిరాడ కన్న కొడుక బస్వన్నా తల్లి ప్రేమల మన్నువాడ ఓట్టు ఓసుకున్న గాని కన్న తల్లి ప్రేమ దొరకదాట తీపిల్ల తీపి కడుపు తీపి పెద్దది వాసముల వాసం విశ్వాసం పెద్దది దూరముల దూరం ముక్కు దూరం పెద్దదాట కన్న ఖర్జూరాల కన్న చుంటి తేనెల కన్న చెరుకు పాల కన్న కడపై కడుపు తీపి పెద్దదాట సూర్యుడి అవలాల సచ్చే తల్లి దత్తుంది గాని నా కొడుకు సల్లంగా ఉంటాడని కోరుకుంటుందాట అందుకే ఇప్పటికైనా ఎప్పటికైనా కన్న కొడుకులకు గాని బిడ్డలకు గాని కాలుకు ముళ్ళురితే తల్లిదండ్రికి కంట ముళ్ళిరిగిన బాధ కొడుక బస్వన్నా నేను వెళ్ళిపోతున్నా కొడుక ఈ బాయి మీద మన్ను ఆడ కొడుక ఇక నేను బతికినంత సేపు బతుకర కొడుక తల్లి ప్రేమల మన్ను ఆడ నిజంగానే బిడ్డల మీద కొడుకుల మీద తండ్రి ప్రేమ లాగానే ఉంటది తల్లి ప్రేమ లాగానే ఉంటది అంతేందుకు ఎల్లమ్మ గుడి కాడ మగవాడికి ప్రసాదం పెట్టని నోటిన బుక్తని మిసాల మీద పడితే దులుపుకొని ఇంటికత్తది అదే కన్న తల్లికి ప్రసాదం పెట్టని నా పొందకు నేనే ఇట్లా పుట్టాను ఇంటికాడ నా కొడుకున్నాడు ఇంటికాడ నా బిడ్డున్నాడు అని కొన కొంగు కట్టుకొని వచ్చి రారా నా బంగారు కొండ ఇది ఎల్లమ్మ ప్రసాదం అని పెట్టేది కన్న తల్లి ప్రేమనా ఇందుకోసమనే కోట్లు ఓసుకున్న గాని కన్న తల్లి ప్రేమకు రేట్లు కట్టిన కొడుకులు లేరాట అంతేందుకు ఇద్దరాలు మగలు ఎవరికైనా పోదామంటే చూడు మగోడు తయారు కావాలంటే 5 నిమిషాలు పుట్టుకున్న చెప్తారు పట్టుకున్న పైకి ఎక్కిస్తారు అదే
ఆడవిల్ల తయారు కావాలంటే అర్ధగంట నుండి అవుతుంది. అయ్యా నేను తయారైనాక మన కొడుకుని ఎత్తుకోని చెప్పి పిల్లగాన్ని తీసి సంటి పిల్లగాని మగని చేతిలో పెట్టని ఆ కోడను వంటేకో 2 నెలలకు పోని సీనా పైంట ఖరాబ్ చేస్తే ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ భార్య చేతిలో పెడతారు. అదే కన్న తల్లి 10,000 పట్టు సీర కట్టుకోని కొడుకు వంటి ఏలుకోని 2 నెలలకు పోని తల్లి సి అంటదా ఇసి అంటదా గట్ల తల్లి సి అంటే పిల్లలు పెరుగుతారా కొడుకులాలో కూర్చో అమృతం చేసి పియోగండకము చేసి తన కండ దంపుకోని కొడుకుల కండ వచ్చేది కన్న తల్లి ప్రేమ ఎర్రని రక్తాన్ని తెల్లని సలువాలు వేసి రొమ్ము నోట్ల పెట్టి పాలిచ్చి పెంచేది అమ్మ ప్రేమ. తల్లని అనుకుంటుందా నా కొడుకు నా పాలు తాగుతుంది నా అంతం ఖరాబ్ అవుతుందేమో నా ముఖం ఖరాబ్ అవుతుందేమో అని తల్లి ఇట్లా పాలు ఎక్కిపోతే అని మొగ పుట్టుకొని తల్లిగా కనిపిస్తుందా? అందుకోసమైన నా తల్లులానా గంత గౌరంగా దాత్తది కన్న తల్లి. కానీ ఆ కొడుకు పెరిగి పెద్ద పెళ్ళాం వచ్చినాక పెళ్ళాలే పెళ్ళకుండా అవుతుంది అయ్యమ్మనే దయ్యకుండా అవుతుంది. ఇక 7 కేళ్ళొస్తారు కొంతమంది ఆడలు వల్ల కొంచెం దేవుళ్ళ మంది తిప్పుకొస్తే వాళ్ళు ముట్టుడే చిట్ట కాతలు ముడతారు. ఆ కాత పాడుగా తీసుకెళ్ళతుంది తీట కార్తి. ఇక లగ్గమైన కాదలు కాదు ఆడాది కాదు. మీ అవ్వ శుక్రవారం వస్తే శనివారం వస్తే ముసల్తానా ఇంట్లో కొట్టి వెళ్ళిపోతారు 2 నెలలు పోతారు గబ్బు గబ్బు వాసన జబ్బు జబ్బు ఇక నేను ఉండనే ఉండా అని బుట్ల బట్టలు పెట్టుకొని పొట్టినింటికి పోతుంది. వీరికి కొత్తగా లగ్గమాయే పెళ్ళాన్ని ఇచ్చి పెట్టుకుంటాడు రాయే రాయాలి పోతాడు. నేను మీ వాళ్ళే మనది మనకే అట్లయితేనే రక్త అయ్యమ్మ కడుపులో 1 కొడుకు ముట్టని 2 కొడుకులు ముట్టని 3 కొడుకులు ముట్టని ముసలితోనో అయ్యమ్మకేరు వస్తారా కొడుకులు రేకుల షెడ్డేసో గుడిసేసో అమ్మను వస్తారు. తోడు వచ్చేనే ఉంటాడు. బుధవారం వచ్చినా ఆదివారం వచ్చినా చికెన్ తెచ్చుకుంటాడు మటన్ తెచ్చుకుంటాడు. కట్టుకోడికి ఇట్లా తెల్ల కావాలన్నా మటన్ వేసి ఇచ్చింది అనుకో నేను అలా ఉంటే ఆమె ముసలి చూస్తానంటాడు. ఏ కవర్ తీసుకొచ్చి రేవంతు ఆమెకి పోరని చెప్పి చెప్తాడు. రేవంత్ కొడుకు ఇస్తారు. ఇక ఈ కోడలు బాగా మతలు ఉంటది. ఆడుకుంటా బాబమ్మ దగ్గరికి పోతాం. ఏం కూర అని చెప్పి బాబమ్మ అడిగితే పప్పుసారు అని చెప్పు అని చెప్పి కోడలు చెప్తుంది. ఈ కూరగాయలు కాళ్ళు అవుతాయా ఆడుకుంటా బాబమ్మ దగ్గరికి పోతాం. ఇక ఈ ముసలు మూతులు లాగాయి. రేవంతు మీ అవే కూర వేసిందంటే ఇక మా బాబు మటన్ తెచ్చింది కానీ మా పప్పుసారు అని చెప్పి మనదని చెప్పి బుక్కలు కూరకు తప్పుడు లెక్కలు పెట్టుకుంటున్నావురా. నువ్వు చిన్నగున్నప్పుడు కొడుక ఎనకుతుంట రీతిగా 7 ఏళ్ల దాకా నా పాలన్నీ ఇచ్చిన పాల సుక్కలకు లెక్కలు పెట్టుకుంటే ఎన్ని లక్షలు అయితేనా? అందుకోసమే నా తల్లులారా ఇంటికాడ కోడలిది మంచిది కావాలి. అత్తను చూసేది కోడలే మామని చూసేది కోడలే ఇంటికి చాడి పిల్లలు అక్క చెల్లెల లెక్కలు అరుచుకునేది కోడలే. ఇతరులు చెప్పులు మాటలు పట్టుకొని చేయాల కాడ గుర్తుకుంటాడు. పెళ్ళా ఇంత మంచిదైతే నడవల కథలాగని తల పండుగలుగా వాడుకొని నేర్పుకునే వాడు కత్తు నీకు నేర్పుకున్నా కొడుతున్నావు. నీకు నేర్పించడం మంచిగా ఓటలు కూర్చొని కోటలు కొడుతుంది అని ఇద్దరు మానిపించేది ఇంటికాడ కోడలదేనా? 10 లక్షల కట్టం తీసుకొచ్చిన కోడలు కొంచెం ఇట్లయితే వాళ్ళ కొంపకు 10 కంప పెట్టినట్టే నా కాడ కూర్చున్నా వలాలో గంగి మైలావు బస్వన్నం చూసుకుంటే నా కొడుక ఎక్కడుందో ఓర కొడుక ఏ పెద్ద పులి తింటుందో కొడుకో ఏ చెట్ట పులి తింటుందో కొడుక ఈ కడుపు గండి పోతుంది రా అని ఏడుతుంటే ఆ కొడుకు బస్వన్న అంటుంది. అవ్వా అడిగినకి ఇద్దరం కలిసి వచ్చాం. బతుకుతే ఇద్దరం బతకాలి. సత్త ఇద్దరం ఇదే గంగలబడి సత్తాము. అడివంతా తిరుగుతా ఎవడన్నా మానవుడు కిన్నరుడు కింపురుషుడు యక్షుడు గంధర్వుడు కనిపిస్తే ఓడి తెచ్చి నీకు బాయిలకే గడ్డకు తీపిస్తాను అని అడవితో పట్టుకొని వస్తుండట.
మా తల్లి చేరువా దూపల కాగలేక నీళ్లు తాగుతాని కాలికాల బాయిలో దిగిందయ్యా ఈ తీయగ దిగచ్చింది కాని తండ్రి ఎక్కపోతే మా తల్లికి ఎక్కలేదు తండ్రి అడుగు లోపల ఆ పై లోపల మా తల్లికి అయ్యా ఈ మా తల్లికి అయ్యో జీవనాలైతున్నాయి అయ్యో ఇప్పుడు అప్పుడు నా తల్లి ప్రాణం పోయే జరగలేదు అయ్యా దేవుడు వజ్రమయ్యా మా తల్లి ప్రాణంగా మాడయ్యో ఇంటికి దండ పెద్దలారా ఇంటికి తోలికు రాము తండ్రి నా తల్లి ప్రాణంగా మాడి కాలింగాల బాయిలకి వెళ్ళి నా తల్లిని ఇయ్యమయ్యా వచ్చింది మునిరాజు కాళ్ళ మీద పడుతుంది ముంగటి కాళ్ళతోటి తండ్రి నీ కాలం ఒక్క నీ బంధ వాంచను మా తల్లి కాలింగాల మడుగు లోపల దిగబడిపోయింది మా తల్లిని తీసి మా కలుపు తండ్రి అని చెప్పి ఆ సంటిలాగచ్చి మునిరాజు కాళ్ళ మీద పడుతుంది మునిరాజు నేను ఎక్కడ తమస పట్టాలని చెప్పి గదే తొవ్వని తప్పుకున్నాడాట మునిరాజుకు పశువుల భాష వస్తుందట పక్షుల భాష వస్తుందట అప్పుడు మునిరాజు అనుకున్నాడు బిడ్డ భయపడదు మానవ సేవనే మాధవ సేవ ఆవుల సేవనే ఆత్మ రాముల సేవ పశువుల సేవనే పరమాత్ముని సేవ తప్పకుండా మీ తల్లిని దిత్త బిడ్డ ఏడవకమని ఆ సంటిలాగని తోలుకొని కాలింగాల వరకు చాలికి వచ్చిందాట ఆ జమదగ్గి మునిరాజు వాయుగడ్డ మీదకి కిందికి చూసవనికే ఒక తలకాయ కొమ్ములే కనిపిస్తున్నాయి ఉప్పి లోపల దిగబడిపోయిందాట ఎట్ట చెయ్యాలే తారు లేకపాయే పగ్గం లేకపాయే లగ్గం ఒకటైంది నాగేళ్ళు కాలేదు అత్తగారు పెట్టిన లింగాల చెల్లి ఒక్కటి ఉంది నెత్తి మీద జీలకర్ర బెల్లం ఉన్నదాట ఆ జీలకర్ర బెల్లానికి 5 బియ్యమిత్తులు అంటుకొని ఉన్నాయట బిడ్డ భయపడకమని చెప్పిండు బాయిలకు దిగిండు ఈ లింగాల చెల్ల నలుపుకున్న లింగాల చెల్ల తీసిండు ఆ గంగి బైరావుకు గట్టినాడమ్మా ఆ గంగి బైరావు గట్టి బాయి గట్టెక్కి కిందికే లేసొచ్చి ఒక మీదికే సతిలాగే కావు గుంజుతుంటూ పెద్దరాలు ఆ గంగి బైరావుని ఎప్పుడైతే గుంజుతుందో రక్తం ఒక్కటైంది నాగెళ్ళి కాలేదు పలారు పండుగ లేదాట నెత్తి మీద చిలకల బెల్లం ఉంది చిలకల బెల్లానికి 5 బియ్యమిత్తులు అంటుకొని 6 బియ్యమిత్తులు అర్థమైనప్పుడు చిలకల బెల్లం పెడతారు బాబా ముచ్చడి లక్కమైనప్పుడు బియ్యమిత్తులు ఉంటాయి కానీ అసలు జోలిపోకుండా ఆమె జోలికి నేనే సప్పుడు ఎత్తాను కానీ జోలికి వెళ్ళిపోతుంది లక్కమైనప్పుడు జీలకర్ర బెల్లం పెడతారాట పెడతారే కళ్ళద్దాలమ్మా లగ్గమప్పుడు జీలకర్ర బెల్లం పెడితే పెడతారా ఎందుకు పెడతారు ఎందుకోసమని పెడతారా లగ్గానికి ఎందుకు పెడతారు ఎంత సీత 6 గంటల కోసం నేర్చిందట జీలకర్ర బెల్లం ఎందుకు పెడతావు తెలియదు నువ్వు తెలుసుకోవాలి ముందుగా నువ్వు తెచ్చుకోవాలని కాదు అయ్యో బిడ్డ పాలట కట్టినావు
ఈ గొర్రెపోయి ఒకటి పాలత కట్టు కట్టినావు నీ ఎట్టు కలుసిపోను చిలకలనేమో సేదు ఉంటుంది బెల్లమేమో తీయగుంటది పిల్లనెత్తి మీద పిల్లగాడు పిల్లగాడిని ఎత్తి మీద పిల్ల పెడతారు పాపను వ్యక్తిమనగానే పెడతారు ఎందుకనేది కాదు పాపను కూడా అడగారు లగ్గం చేసుకోవటం సంసారం లోపల కష్టం అనేది చిలకర సుఖం అనేది బెల్లం ఇద్దరాలు మొగలు కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలని చెప్పి పిల్లనెత్తి మీద పిల్లగాడు పిల్లగాడిని ఎత్తి మీద పిల్ల జీలకర్ర బెల్లం పెడతారట కష్టం వచ్చినప్పుడు అమ్మగారింటికి పోయి సుఖం వచ్చినప్పుడు పుట్టినింటి కాడికి వెళ్ళి రాకమని అత్తగారింటి కాడ ఉండమని కాదు కష్ట సుఖాలు రెండు కలిసి పంచుకోవాలి అందుకోసమైన నా తల్లులాల లెక్క వేయనక్క పిల్లనెత్తి మీద పిల్లగాడు పిల్లగాడిని ఎత్తి మీద పిల్ల బియ్యం పోసుకుంటారు ఎనికడి కాలంలో బియ్యం పోసుకుంటే నడినెత్తి మీద బియ్యం పోసుకుంటురాట మరి ఇప్పటి జనరేషన్ చేంజ్ అయిందయ్యా అంత చేంజ్ అయింది నడినెత్తి మీద బియ్యం పోసుకుంటే ఎనకడి కాలం బియ్యం వెనుకకే వరునాట వాళ్ళ సంసారంలో ఎన్నొద్దున్న కష్టాలు రాలేవు మరి ఇప్పటి కాలంలో చూసుకోటోళ్ళు ముంగటెటుకల మీద పోసుకుంటారు పోష బియ్యం ముంగట్టే పడుతున్నాయి ఎందుకంటే వీడిలల్ల పడల్లాయి కబరల్ల పడల్లాయి 30 ఏళ్ళు అయితేనే కొంతమందికి 25 అవుతున్నాయి ఆ జవలకి ముందు రాజుకు జీలకర్ర బెల్లం ఉంది ఆ యొక్క జీలకర్ర బెల్లానికి 5 బియ్యం ఇత్తులు అంటుకొని ఉన్నాయి ఆట ఆ గంగిమైన పుంజంగా ఈ 5 బియ్యం ఇత్తులు అలలా అనుకుంటా కార్యకాలం అడుగులా పడుతున్నాయి ఆట తల్లుగాలమా అప్పుడే కరకర కరకర పొద్దు పడుతుంది పొద్దు ఒడవంగా పొద్దు ముఖంగా తదస్తు దేవతలు తిరుగుతారాట ఎప్పటికైనా తెలిసిన వాళ్ళు పొద్దు ముఖంగా పొద్దు ఒడవంగా అబద్ధం ఆడరు 5 బియ్యం ఎత్తులు ఏనాడు కాలింగాల అడుగుల పడుతున్నాయో అప్పుడే తదస్తు దేవతలు దివనాటి పెట్టుర్రాట రానున్న భూలోకం పుట్టేదుంది భూలోకం పెరిగేదుంది రేణుక ఎల్లమ్మ గుళ్ళు కట్టేది గోపురాలు కట్టేది ఊరు ఊరుకు పండుగ చేసేది ఉంది ఈ 5 బియ్యం ఎత్తులు రానున్న కాలం లోపల అది చూసవరి కంట కావాలని దివనాటి పెట్టిండ్రు ఆ దేవతలంతా ఇది ఎలకని పంట 60 పుట్లు కావాలి ఎద్దు దొక్కని పంట 1000 పుట్లు కావాలి కొయ్యని పంట 1,000 పుట్లు కావాలని చెప్పి దివనాటి పెట్టిండ్రాట ఎప్పటికైనా ఎల్లమ్మ పండుగ చేసుకున్నా ఎల్లమ్మ పట్నాలు వేసినా ఎల్లమ్మ బోనాలు తీసినా సత్యాన బోనం తీసినా సిద్ధం కాడికి బోనాలు తీసినా 5 ఎత్తుల దూసమరి బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యంలో కలపాలన్నమాట ఆ ప్రకారంగా దూసమరి గంట కావాలని దివనార్తి పెట్టిండ్రు దేవతలంతా అప్పుడు గంగిమై లాభం తీసి గడ్డకేసి బిడ్డ మీద తల్లి వాడే తల్లి మీద బిడ్డ పట్టది ఇక నేను వెళ్ళిపోతున్నా బిడ్డలారా కాబట్టి అయ్యా మీరు మొత్తం పెట్టారా అయ్యా నీతో మేము వస్తామయ్యా అని ఒక 2 దేవతలు తోటి కలుగుతున్నాయా అయ్యా మృదాగా ప్రాణభిక్ష పెట్టినావు కాబట్టి నీతోటి సామైన సంతోషమైన భక్తులు జీవించిన నీతోటే ఉంటామయ్యా అప్పుడు రెండు తేలో లేవన్నాయి అడవిలో చచ్చిపోయి అమ్మని తీసి మాకు కలిపినావు నీతోటే మేము వస్తాం అన్నయాట రెండు దేవలేమో ఎక్కువ నాదే దొరకపోటు తక్కువ అని చెప్పి ఆ 2 దేవులను తోలుకొని ఎక్కడ తపస్సు పట్టాలి చాలా మంచిది కావాలి నాకు చేతి లోపల తీర్థం చెవు లోపల మొత్తం 4 మీద 4 అక్షరాలు దొరకాలని చెప్పి అడవితో పట్టుకొని పోతుండ్రు జబదగ్గిముడి రాజు అడవితో
వట్టి రామ రామ దిగరాని కొందరాట రామ 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 దిగ ముందు దిగవచ్చ రామ 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 ఎక్కడ తపసు పట్టాల జాగం మంచిది కావాలి ఎద్దరు జాగ లోపల 7 పురాలు ఉంటాయట నేను పట్టే జాగ మంచిది కావాలి యుద్ధ భూమి కావద్దు రణ భూమి కావద్దు పుణ్య భూమి కావాలని తిరుక్కుంటా వస్తున్నా చేరుకోక లోపల అది కారణాల పుట్ట కచ్చల్ల బయట ఇచ్చిందాట ఇత్తు చిన్న నిరిగల్ల ముఖ్యములలో కారికన్న ముందు పుట్టింది రాచల్ల మర్రి అది కారికన్న ముందు పుట్టింది కాచల్ల మర్రి ఆ మరి కింద కోరాలి పుట్టున్నదాట ఈ పుట్ట మీద తమరు 2 తీర్వలు పిలిచిండు బిడ్డలారా మీరు పొద్దుంత గట్టి వేస తీసి అనుకోండి నేను తపస్సు పడతా నా తపస్సు మాత్రం ప్రశ్న చేయకుమా అని ఎప్పటోళ్ళ ముందు తపస్సు పడుతుండు బిడ్డలారా కింది పెట్టిండు తిరుపాదాలు వెళ్ళి పెట్టి అడవి లోపల బిడ్డ దేవరారా ఎక్కడన్నా వెళ్ళిపోయి పచ్చని గడ్డి వేసుకుని బిడ్డో ఇక నేను తోసు పడుతున్నా అని ఆనాడు శివదక్కి బాగుడి రాలేడు కానీ అడవి లోపల చూసినవా ఎవరల్ల పుట్ట కజల్ల మరి గడి వచ్చిండు ముడి రాదు పూజలు కడతాని ఆనాడు చూసినవా శివదక్కి ముడి రాదు ఆగో పూజలు ఎట్లా కడుతున్నాడయ్యా ఓ పెద్దరారు గారా గారా శంభో గారా గారా శంభో గౌరీ పూజలో గారా గారా శంభో తండ్రి గారా గారా శంభో గారా గారా శంభో గౌరీ పూజలో గారా గారా శంభో కొనారు ఉన్న కొమ్మరి వెళ్ళి వాళ్ళన్న కొనారు ఉన్న బండాసరికెల్లో ఉన్న బాలునా కొమరయ్యో బండాసరికెల్లో ఉన్న బాలునా కొమరయ్యో బండాసరికెల్లో ఉన్న గుండు మీద గుండు నీది సుడివాడు గుండయ్యో గుండు మీద గంగరేను ఎట్టు నీది అయ్యా బంగారు గంగరేను ఎట్టు నీది బంగారు బంగారయ్యా బ్రహ్మాదీరయ్యో బంగారు బంగారయ్యా బ్రహ్మాదీరయ్యో బంగారు బంగారయ్యా కామించి కళ్ళ కొడగవు గొల్లల్ల అల్లడివో కామించి కళ్ళ కొడగవు వెములవాడలో వెలిసినవాడ ఎట్టి కొండ చూడా వెములవాడలో వెలిసినవాడ ఎండి కొండ వదిలిపెట్టి ఏడినా ఉడవనాడా ఎండి కొండ వదిలిపెట్టి ఏడినా ఉడవనాడా ఎండి కొండ వదిలిపెట్టి చిన్న బుక్కారయ్యా చిత్రమైన యువనాడా చిన్న బుక్కారయ్యా రంగు రంగు బుక్కారయ్యా రత్నమైన యువనాడా రంగు బుక్కారయ్యా రత్నమైన యువనాడా రంగు బుక్కారయ్యా లింగాన
రూపాయట అలనాడు భోగమాడ అలనాడు భోగమాడ ఇలనాడు యమలాడ అలనాడు భోగమాడ ఇలనాడు యమలాడ అలనాడు భోగమాడ నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీ శ్రీనివాస మోదితలేశ ఏడేడు కొండలవాడ ఏడేడు కొండలవాడ తిరుపతి అంకల్లో ఏడేడు కొండలవాడ తిరుపతి అంకల్లో ఏడేడు కొండలవాడ జనగాన గాన తెంపులు గెలవరుడి నీళ్ళు జనగాన గాన తెంపులు గెలవరుడి నీళ్ళు ఎవరి పూజలు ఎయ్యవా ఈ గాన ఎవరి పూజలు ఎయ్యా వీరాయే స్వామి చిన్నగొండ దేవుడి కొండ శివశంకరుడు నీళ్ళు చిన్నగొండ దేవుడి కొండ శివశంకరుడు నీళ్ళు శివుడి పూజలు ఎయ్యవా ఈ గాన శివుడి పూజలు ఎయ్యా వీరాయే స్వామి శివులకి విరాలు చూసినమా ఏరాలు తిరిపాదాలు కింద వేసి ఏరాలు పూజలు కడుతుంటే ఆది కాలంలో చెవుడ ఉంటుంది ఆనాడు దేవుడికి ఇప్పుడు రాజకైనా కోరి రామరామనే అంటే ఉన్నాడు రాముడి పూజలు రా చేతులు ఉన్నాడు రా శివ జీవంతున్నాడు శివుడి పూజలు రా మూడి రాముడు ఎక్కడ ఉన్నాడు ఆది కాలంలో చెవుడ ఉంటేరా ఇక్కడ కూడా పుట్టలో బాధపడతా ఉన్నది ఓరి ముడి రంగుల చెవుట వైద్యరా ఓరి పుట్టలో బాధపడతా ఉంటేరా నా పుట్టలో ఎవరు శివగట్టి మామూలు రాదు ఒక రోజు రాయే 2 రోజులు రాయే 2 రోజులు 4 రోజులు 4 8 రోజులు గడవంగా 8 రోజుల గడవ 8 రోజుల పూజలు కట్టగా దేవుడికి విడుదల కలిగాడు చెమట పుట్టి ముడిరాదు చెమట పుట్ట లోపల పడుతున్నదయ్యా ఓ పెద్దలారో మరి 41 రోజు అఘోర మీద తపస్సు పడుతుంటే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని పంచాక్షర మంత్రం పట్టించుకుంటే తినాలం లేదు అటువంటి ఎదగనేమయ్యా మరి రాజుకయ్యా వంటికి సుఖం లేదు కంటి నిద్ర లేదా ఆట 41 రోజు నాడు ఏ నాడు చెమట పుట్ట పడబడుతున్నదో ఆ కారణాల పుట్ట కుమరాజు పుట్టటువంటి ఎదగనేమి మరి కాడ పుట్ట లోపల పడుతుంటే ఆ పుట్ట లోపల ఎవరున్నారు ఆ పుట్ట లోపల ఎవరున్నారు పన్నెండు ప్రతాపి నాగన్న ఉన్నాడు నాగన్న ముదిరాజు చెమటలో పడ్డాను నాగన్న మీద ముదిరాజు చెమట ఏనాడు పడుతున్నదా ఆగో నాగన్నకు 12 ఏళ్ళ నాట కన్ను పోయినా ఆ ముదిరాజు చెమట నాగన్న మీద పడుతుంటే చెట్టుబడ్డారో కళ్ళతో నాకు 12 సురుసుల ప్రతాపి నాగన్నున్నది అమ్మా 12 సురుసుల ప్రతాపి నాగన్నకు కళ్ళు పోయి 12 ఏళ్ళ ఎన్ని మందులు తిన్నా ఎన్ని మాకులు తిన్నా ఎన్ని చెట్లాకులు తిన్నా కళ్ళు రాలేదు మరి నాగన్నకు కళ్ళు ఎట్లా వెయ్యి ఆగో నాగన్న కళ్ళు ఎట్లా వెయ్యి ఆ కన్ను ఎందుకు రాలేదంటే ఆగో చూసిన అటువంటి కనుక త్రితాయుగము కృతాయుగము ద్వాపరయుగము కలియుగమాట ఆగో చూసిన అటువంటి ఒకనాడు దినమందు
మరి రంగుల దొరకొండ దొరకొండ పద్మశేఖరుని కొడుకు అవుక పాదాల కడగొట్టిండు అంబోజరాజు అంబోజరాజు కొడుకు కంబోజరాజు కంబోజరాజు కొడుకు గంబోజరాజు జటంబోజరాజు కొడుకు జటంబోజరాజు జటంబోజరాజు కొడుకు విజయాద్రి విజయాద్రి కొడుకు సల్లముడు గంగురాజాట గంగురాజు అన్నాడే గంగురాజు కొడుకు నాగబలరాజు నాగబలరాజు భార్య వల్లంబిదేవి వల్లంబిదేవి అన్నది అటువంటి కనుక ఏమి పంచపాండవులు యాదవరాజులై పుట్టినట నాకు 5 కొడుకుల కన్నది పెద్దోడు పేరుకు పెద్దోడు సింహాద్రి తల తోడ పుట్టిండు పెద్దిరాజు తల తోడ పుట్టిండు ఎర్రలోకరాజు తల తోడ పుట్టిండు నల్లోకరాజు చిన్నవాడు శ్రీమతి కడియాల సిన్ని పోలరాజు మరి బంగారి కడియాల బాలుడే పోలరాజట 5 తోడ పుట్టింది ఆడవిల్ల కుమరమ్మ కుమరమ్మ గన్నదేరుడు పల్లికొండ ఆడవాళ్ళను ఒక్క ఏమిరా ద్వాపర యుగం అటువంటి కనుకనేమి మరి ఏమిరా శ్రీకృష్ణునికి ఎంత తెలిసిందో పల్లికొండకి ఎంత తెలిసిందో అట చూసినవా అటువంటి కనుకనేమి మరి పెద్దరాజు భార్య పెద్దమ్మ శ్రీమతి రాజు భార్య శ్రీలక్ష్మీదేవి నల్లోకరాజు భార్య లాక్షమ్మ నల్లోకరాజు భార్య నల్లాక్షమ్మ శ్రీమతి కడియల సింధి పోలరాజు భార్యని ఆడవిల్ల శ్రీదేవి ఓ రామ రామమ్మ మరి ఇంతమంది గొల్లవల్ల మేటైన గొల్ల అంటే పెద్దరాజు పెద్దమ్మ దేవి రామ రామమ్మ పెద్దరాజు పెద్దమ్మ దేవి కొల్లలకు సత్యవాది వంద స్వామిగాది వంద దేవదేవి వంద దేవి ఆవుల వంద సాగు పుట్టలేదు సత్యవాది వంద ఆవుల వచ్చి చెప్త ఉన్నది అని కొల్ల మంద చెప్తాం లేదు అటువంటి కనుక పశుపోషణ పశువులు రాసుకుంటునే వాళ్ళ బ్రతుకుతారు వాట పశువులను కన్న తనలో చెన్నలో కన్న కొడుకులో చూస్తున్నారు వాళ్ళు దేవికి కానీ ఎప్పుడు అటువంటి కనుకనేమి ఎవరా ఒక్క బాగా చూసినవా అటువంటి యొక్క నీళ్ళు పోతున్నాడకు పోయంలా మరి ఇప్పటికైనా ఎప్పటికైనా ఊటలేదు కానీ పోదనాడు పెద్దమ్మకు బాగా దూరమై పట్టమాచిందే ఇప్పటికైనా ఎప్పటికైనా ఆడవారు బాగా దూరమై పట్టమాచింది ఆ పట్టను అట్టి పెట్టద్దు ఒక్క కుండ లోపల పెట్టి అటువంటి దేని తలకుంట పెట్టన్నమాట మరి ఆనాడి పెద్దమ్మ తీసి ఒక పాత కూడా చేసింది ఆ గంట కూడా మీద ఆ బట్టని ఎనడేసిందో అబ్బాబ్బా గోళ్ళో నీళ్ళ పాలు దొరుకుతాయి సొల దొరుకుతుంది చెరు దొరుకుతుందా అని అటువంటి నాగన్నా గొల్లో నీళ్ళ పాలు తాగేస్తానా అని ఆ గోడ మీకు వస్తున్నది నాగన్నని అడుగుందా గోడ మీకెళ్ళాగన్నా వచ్చి ఆ బట్ట మీకెళ్ళటువంటి ఏనాడు పోతున్నదా ఆ బట్టలు జరిగేటి వరకల్లా చెక్కుమని 2 కళ్ళు కళ్ళను రెండు కళ్ళు కళ్ళను ఏమంట ఉన్నది రామో దేవుడా ఎక్కడల్లా ఉన్నవే పెద్దమ్మ ఆ కళ్ళు ఓడబట్టి పెద్దమ్మ అటువంటి కనుక ఎంత పని చేసి బట్టలు చోరం పెట్టుకోరాదా నీకు బాలు పట్టే నాగన్నరా గడిపాటాలు పట్టే నాగన్నరా నాగన్నడి తోలు పట్టుకొని ఎన్ని ఆకు తిన్న కళ్ళు రాలేదు ఎన్ని పసలు వాయిదా కళ్ళు రాలేదు
కళ్ళొచ్చి నాకు పడ్డది నా కళ్ళొచ్చిన ఎంత దండోడు వాడు నాకు అరుడా గిరులారా అటువంటి 60 కోట్ల ఇలా 30 కోట్ల మూడా ఇంద్రుడా చంద్రుడా దేవేంద్రుడు ఎవరొచ్చిన వాళ్ళు ఒక్కసారి చూస్తారా అని అరిసేతులు అంజనం వేసుకొని చూస్తున్నది నాగన్న నేను ఎవరో కాదు ఎల్లమ్మను లగ్గమాడినోడే ఎల్లమ్మను పెళ్లి ఆడేడు తెమదగ్గి మామూలు పార్వతి అల్లుడు శంకరుడు అల్లుడు పెళ్ళాడితే పాపకారి కార్తీక రాజు వల్ల జంట విడవాపాలా అని బ్రాహ్మణేశం కట్టుకోరచ్చి వరకు తప్ప చెప్పిండు కొడుక నీకు ఆటోమేటిక్ చదువు రాదు శాస్త్రం రాదు చేతిలో తీర్థం లేదు చెవులో కోపం లేదు వారికి 4 అక్షరాలు నేర్చుకొని రాపోరా 40 ఏళ్ళకు నాగవెల్లి చేసుకున్నా సరే అని వరుగులు తప్ప చెప్పిండు మరి నిజమా కాదని ఆయన చూస్తుంటే వరుగులు తప్పలే వరుగులు కలిసినట్టే ఉన్నాయి నాకు ఇదే మంచి పోయి చెప్పేస్తుంది కొడుక చెమదగ్గి మామూలు వరుగులు మంచిగా ఉన్నాయిరా నాకు నీ తల్లిదండ్రి పేరు నేను చెప్తే కొడుక పోయి నాకు వెళ్ళి చేసుకోవాలా అని నేను చెప్పేస్తాను పుట్టలకేరి నాగన్న పుష్మని నాకు పుట్టలకేరి బయటకు వెళుతున్నాడు నాగన్న లేడు ఆ 12 చిత్తులు ఒక్కటి చేసుకొని నాగన్న పుష్మని కష్టములందరూ కలుగుతారా భార్య భర్తలకు వరుగులు మంచిగా కలిసిన కొడుక ఇంటిపై నాగల్ని చేసుకోరని చెప్తానని ఆ నాగన్న చెమదగ్గి మామూలు చెవుకాడా కూడా చూసినాయి అడవి లోపల చూసినవా నాగన్న పాడుగాను అడవి లోపల తల్లి ప్రాణంగా
పెట్టింది రాదు అంతగా అవసరాలు నాయన రెండు ఒక్క దేనివరైనా బొమ్మలతో ఆరు మంటల బండి కోరు మంటల బండి రాజన్న రెండు ఒక్క దేనివల చూసినవా ఏనాడు కొమ్ములు పెట్టుకోరి తల్లి చేరువా జిల్లా చేరువా నాగళ్ళ దగ్గర బెదిరియమంటారా బెదిరియమంటారా రెండు చేరువాలు ఏమి రా నాగళ్ళ నువ్వు చంపుతావురా ఏమిరా నాగన్న ఇక రెండు అటువంటి కనుకనేమి నాడు దేని వలకి వస్తున్నాయి అంటే తల్లి రావు పిల్లలతోటి కొడతాము కాళ్ళతోటి దొక్కుతాము ఓటతోటి కొడతాము ఎవరికల్లా నాగన్న గత గతమనికి పుట్ట లోపలికి ఉంటున్నాడు మునిరాజుకు చిరమైతే చేతి లోపల తీర్థం చెవు లోపల మంత్రం నాలుగు మీద నాలుగు బీలక్షణాలు ఎప్పుడాట నాకన్నా మునిరాజు వస్తాయని చెప్పి ఆ రెండు దేని ఉరికొచ్చి ఏనాడైతే కొమ్ములతోటి కొడతాము తోకతోటి చంపుతాము కాళ్ళతోటి దొరికి చంపుతామా అని రెండు దేవలతుండే నాగన్న కథ కథ వచ్చింది ఎప్పటి వాళ్ళ పుట్టలకు అయింది కాకోవాలి నాగన్న మునిరాజు తమ్ముడు పక్షమయ్యనయ్యో ఎంత పని ఎత్తినే దేనివల్ల నాడు పైనకే మేము తీసి కలిపినందుకు ఎనలా పానం పోయకది తీసుకొచ్చి నాగన్నచ్చి నా చేతి లోపల తీర్థం చెవు లోపల మంత్రం చెప్పు నాలుక మీద నాలుగు బీజక్షరాలు నేర్పులోయేము ముంచితిరా కొంప ముంచితి అన్నాడు జమదగ్ని రాదు అప్పుడు రెండు దేనుల విషయంలో బిడ్డలారా ఇలా దగ్గర మీరుండద్దు రెండు దేనుల విషయంలో ఈ మీద రెండు చేతులు పెట్టవరకే పుట్టుబడిన దేనులకు దేవకి రెక్కలు ఉంటే ఆట బిడ్డలారా ఈ పుట్టకాన్ని తపసపడతా ఇక మీరు తపసపట్టం చేయకుండా జోలికే రావద్దు నిన్న మొన్న మీరు నడిచిన కాళ్ళతోటి ఇప్పుడు మీకు రెక్కలు పుట్టి ఆకాశాన్ని ఎగరచ్చు భూమి మీద నడవచ్చు మీరు రెక్కలు పట్టుకుని ఎక్కడ 40 వేసచ్చి కూడా ఈ శక్తిగా వండుకోర్రి ఇక నా తపస్సు పట్టణం చేయకమని చెప్పి ఎప్పుడో తపస్సు పట్టిండు జమదగ్ని రాదు జమదగ్ని రాదు ఎవరు బిడ్డ పుట్టు పుట్టుమారే మీకు రెక్కలు పుట్టిస్తున్నా గగునాల మీద ఎగరొచ్చున్నా బిడ్డ ఎక్కల ఎర్రి బిడ్డ మీకు ఆకలైన దగ్గర కడుపుదావ బుర్రు బిడ్డ అన్ని కాటాలు పడమడి రాజ్యం పాపకారి రాజ్యం పడమడి కన్నా పోగుర్రే బిడ్డ పడమడి రాజ్యం బిడ్డ పాపకారి రాజ్యం బిడ్డ రాజ్యం పోగుర్రు బిడ్డ కన్నుముక్కల కోట నా బిడ్డ కార్తీకరాలు మంచోడు కాదు బిడ్డ పడమడి కన్నా పోగు అని చెప్పి మునిరాజు ఆ రెండు ఒక్క దేని వరకు రేపలు కొట్టుకుంటా మన మునిరాజు చెప్పింది పడమడి కన్నా పోగు అన్నాడు రెండు దేని వరకు వచ్చినామా రేపలు కొట్టుకుంటా రెండు ఒక్క దేని వరకు ఎక్కడన్నా పోయి గడ్డి వేస్తామా రెండు ఒక్క దేని వరకు మునిరాజు ఆ గొడవ గవరాల మీద బయలు పోతున్నాయి రెండు ఒక్క దేని వరకు Yeah.
అయ్యో